మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో 90 లక్షల ఖరీదైన బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనకు చిక్కులు తప్పేలా లేవు. రాష్ట్ర పౌర సరఫరా సంస్థ అద్దెకు తీసుకున్న వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య గోదాములో దాదాపు 90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తెరలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మంజీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌర సరఫరాల సంస్థ 2020లో వైసీపీ హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు ₹5 వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా వినియోగిస్తుంది. అయితే ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌర సరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజర్ ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది. తమ గోదాములో ఆకస్మికంగా బియ్యం తరలించడం వల్ల తరుగు వచ్చిందని, దాదాపు 3,200 బస్తాలు తరుగు ఉన్నాయని, ఆ మేరకు తాము సొమ్ములు చెల్లించేందుకు సిద్ధమంటూ గత నెల 27న పేర్ని నాని జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మకు లేఖ రాశారు. దీంతో అధికారులు నవంబర్ 28, 29 తేదీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3,700 బస్తాలు అంటే 185 టన్నుల బియ్యం తగ్గాయని, దీనిపై ఏం చర్యలు తీసుకోవాలో తెలియజేయాలంటూ పౌర సరఫరాల సంస్థ ఎండీకి అధికారులు లేఖ రాశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. మాజీ మంత్రి పేర్ని నాని గోదాంలో 90 లక్షల విలువైనటువంటి బియ్యం మాయమైనట్లుగా తెలుస్తుంది. మరి అంత విలువైన బియ్యం మాయమవడానికి కారణం ఏంటి? మరి ప్రభుత్వం పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? దేవి వైసీపీకి చెందిన మాజీ మంత్రికి చెందిన బందరు, అటు జగ్గైపేట రెండు చోట్ల ఉన్న ఆయన గోడౌన్లలో నిల్వ ఉంచిన పౌర సరఫరాకు సంబంధించిన పేదల బియ్యాన్ని పక్కదారి మళ్లించారు. అయితే దీనిలో 90 లక్షల ఖరీదైన బియ్యం కూడా మాయమైనట్లుగా కూడా అధికారులు కూడా గుర్తించారు. దీనిపై అధికారులు వెంటనే ప్రభుత్వానికి కూడా తెలియజేయడంతో మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా దీనిపై చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. అయితే దీనికి ఇటు జగ్గైపేట, అటు బందరు రెండు చోట్ల కూడా ఆయనకి చెందిన గోడౌన్లపై కూడా అధికారులు నివేదికలు కూడా తయారు చేస్తున్నారు. నివేదికలు తయారు చేయడంతో పాటే వాటికి సంబంధించి ఏదైతే నష్టం వచ్చిందో దానికి 2 రెట్లు నుంచి 3 రెట్లు కూడా జరిమానా కూడా మాజీ మంత్రి నుంచి కూడా వసూలు చేయాలని చెప్పి కూడా దీనిపై ప్రభుత్వం కూడా పునరాలోచిస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే పేదల బియ్యం పక్కదారి పడుతున్న నేపథ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. గత వారం రోజుల క్రితం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టులో జరుగుతున్న దీనిపై కూడా ఆయన ప్రత్యేకంగా అక్కడికి వెళ్లి మరీ తనిఖీ చేసి అక్కడ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వాటిని సీజ్ చేయటం కూడా జరిగింది. అలాగే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎప్పుడూ కూడా ఇంత ఈ రకమైన చర్యలు కూడా ఎక్కడా జరగలేదని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 నెలల్లోనే ఇంత పేదల బియ్యం ఈ విధంగా పక్కదారి పడుతోంది అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇంకెంత దారుణాలు జరిగాయి అనే దానిపై కూడా కూటమి ప్రభుత్వం నిజాలు నిగ్గు తేల్చాలనే విధంగా కూడా చర్యలు తీసుకుంటోంది. అలాగే మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాను కూడా సిద్ధమవుతోంది కూటమి ప్రభుత్వం. దేవి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్.